ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఈరోజు మాకు సండే. థ్యాంక్స్ గివింగ్కి 4 days హాలిడేస్ వచ్చినా బయటకు వెళ్ళడానికి కుదరలేదు. ఫైనల్గా ఈరోజు బయలుదేరాను ఏమైనా షాపింగ్ చేద్దామని. నిన్న మొన్న అనుకున్నాను ఈవినింగ్ వెళ్దాంలే అనుకున్నా అని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాను. ఈవినింగ్ అయ్యేటప్పటికేమో ఎట్లాగో వెళ్తున్నాము కదా, 2-3 షాపులన్నా తిరగాలి, టైం సరిపోదు అని క్యాన్సిల్ చేసేదాన్ని. మెయిన్ ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద షాప్స్ ఏం లేవు మేమున్న దగ్గర. కోల్స్ తప్ప ఏం లేదు. కోల్స్, కాస్కో. సో మనకి మేసిస్, జేసీ పెన్నీ అట్లా వెళ్ళాలంటే పక్క సిటీకి వెళ్ళాలి. ఒక 10-15 miles డ్రైవ్ చేయాలన్నమాట. అందుకని దూరం కదా. వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడే 3-4 షాపులు కవర్ చేద్దాం కదా అని అనుకుంటాము. కానీ ఇంక టైం సరిపోదులే, ఈవినింగ్ వెళ్తే 5 o'clockకి వెళ్తే హడావుడి అయిపోతుంది, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాము అని అట్లా పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. ఫైనల్గా ఈరోజు సండే. ఇప్పుడు కూడా 1 అయింది. ఇప్పుడు బయలుదేరాను. డీల్స్ కూడా అన్నీ అయిపోయినట్టున్నాయి. యాక్చువల్గా మేసిస్లో అయితే మేకప్ తీసుకుందాం అనుకున్నాను, మేకప్ స్టఫ్. ఏమన్నా కొత్త ఫౌండేషన్ ఏమన్నా ట్రై చేద్దాము అని అనుకున్నాను. తీరా చూస్తే డీల్స్ అయితే లేవు. యాక్చువల్గా బ్లాక్ ఫ్రైడే డీల్స్ నిన్న మొన్న అయితే 20% ఆఫ్, 30% ఆఫ్ ఉంది మేకప్ ఫౌండేషన్స్ వాటి మీద. అవి తీసేసినట్టున్నారు. మరి ఇన్ స్టోర్కి వెళ్ళి చూడాలి ఏమన్నా స్టిల్ ఉన్నాయేమో. ఉంటే ట్రై చేద్దాము అనుకుంటున్నాను. మేకప్లో ఏమన్నా ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ చూస్తున్నాను. ప్రెజెంట్ నేను వాడుతుంది టింట్. అది ఫుల్ కవరేజ్ కాదు, లైట్ కవరేజ్. నాకు ఫేస్ మీద డార్క్ స్పాట్, ఫ్రికల్స్ అయి ఉన్నాయి. సో వాటిని కవర్ చేయడం కోసం ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ చూస్తున్నాను. ప్రాబ్లం ఏంటంటే నాది బాగా సెన్సిటివ్ స్కిన్. మామూలు రెగ్యులర్ కమర్షియల్ బ్రాండ్స్ పడవు నాకు ఇరిటేషన్ వస్తుంది. ఎస్పెషల్లీ కళ్ళ దగ్గర. కళ్ళు ఒకటే లాగుతూ ఉంటాయి ఇక్కడ వరకు రాంగలోనే. ఈవెన్ ఇక్కడ వరకు కొంచెం గ్యాప్ ఇచ్చినా కానీ కళ్ళు ఒకటే లాగుతూ ఉంటాయి. ప్లస్ వాటరీగా అయిపోతుంటాయి. ఏమన్నా ఎందుకంటే స్టార్టింగ్ నేను మేబెలిన్ వాడేదాన్ని. మేబెలిన్కి అసలు నాకు ఎంత ప్రాబ్లం వచ్చిందో. అది డ్రగ్ స్టోర్ బ్రాండ్ కదా, తక్కువ కాస్ట్ కూడా ఉంటుంది. షేడ్ బాగానే ఉంది కానీ నాకు అసలు ఫుల్ ఇరిటేషన్ వచ్చింది కళ్ళకి. అందుకని నేను మానేశాను దాన్ని వాడటము. ఇప్పుడు నేను వాడుతుంది టవర్ 28. అది కొంచెం సెన్సిటివ్ స్కిన్ బ్రాండ్, బాగానే ఉంది. కాదే అది టింటెడ్ టైపు, లో కవరేజ్. మీడియం కవరేజ్ చేయొచ్చు బాగా, అంటే ఎక్కువ లేయర్స్ ఉపయోగించి. దాని బదులు ఏమన్నా ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ ఏమన్నా సెన్సిటివ్ స్కిన్ దొరికితే తీసుకుందామని. ఐ థింక్ నేను చూసింది ఏంటంటే లారా మెర్సియరా ఏదో వేరే బ్రాండ్ చూశాను. అదను బాబీ బ్రౌన్ కూడా సెన్సిటివ్ స్కిన్కి బాగుంటుందని రివ్యూస్ చదివాను. సో ఏమన్నా చూద్దాము, మేసిస్కి వెళ్ళి చూద్దాము, ఏమన్నా డీల్స్ ఉంటే ట్రై చేద్దాము. థ్యాంక్స్ గివింగ్ వస్తే శుభ్రంగా వండుకొని ఇంట్లో ఉండటం సరిపోయింది. అసలు బయటకే వెళ్ళలేదు. With a new set of stains. If you got money in your pocket, I could go for some change. I said I'm too young to be acting my age. Yeah, I'm so ironic when I'm hiding. ఫుల్ ఉన్నాయి కార్లు. మనకు పార్కింగ్ దొరకదో. వచ్చినట్టున్నా. చూడండి కార్లు ఎన్ని ఉన్నాయో, క్యూలో వెయిట్ చేస్తున్నారు పార్కింగ్ కోసం. వీడెప్పుడు వస్తే అంతా ఖాళీ ఉంటుంది పార్కింగ్ అంతా.
కింద కార్. ఏ కారు? అమ్మాయికి అర్థమైపోయింది పార్కింగ్ కోసం చూస్తున్నా అని. థ్యాంక్ యూ. పార్కింగ్ టైట్గా ఉన్నప్పుడు ఆ ట్రిక్ మంచిగా పనిచేస్తుంది. ఎవరైతే పార్కింగ్ లోపలికి వస్తున్నారో వాళ్ళని ఫాలో అయిపోయి అక్కడ వెయిట్ చేస్తే వాళ్ళ కార్ దీయంలోనే మనం పెట్టుకోవచ్చు అనమాట. లక్కీగా దొరికింది, లేకపోతే అసలు అక్కడ అటువైపు ఎన్ని కార్లు ఉన్నాయో లైన్లో పార్కింగ్ కోసం. సో వచ్చేసాము, వెళ్దాము. చూడండి అక్కడెక్కడో ఉందన్నమాట మేసిస్. మనం ఇక్కడ పార్క్ చేసాము. అది బ్రియా మాల్. మనం వచ్చింది బ్రియా అనే సిటీలో ఉంది ఈ బ్రియా మాల్. ఇది పెద్ద షాపింగ్ కాంప్లెక్స్, చాలా ఉన్నాయి అన్నమాట షాప్స్ ఇక్కడ. ఈ మేసిస్ అనేది ఒకటి. బ్యాగులు తీసుకెళ్తున్నారు చూడండి. ఇది 2-3 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ మేసిస్. చూడాలి ఏ ఫ్లోర్లో ఉన్నా. ఇక్కడ అన్ని షూస్ ఉన్నాయి. ఎస్టీ ల్యాడర్, అన్నీ మేకప్ కూడా ఉంది. అడుగుదాము. బాబీ బ్రౌన్ ఎక్కడుందో చూద్దాము. అది సెన్సిటివ్ స్కిన్కి బాగుంటుందంట. హై, నో ఐఎమ్ లుకింగ్ ఫర్ బాబీ బ్రౌన్. I'm looking for Bobbi Brown brand. Bobbi Brown, it's going to be straight down in the middle. Middle? Oh, thank you. Yeah. అవును, ఈ స్ట్రైట్లో మిడిల్లో ఉంటుందంట. మ్యాక్ చూడండి, మ్యాక్ ఉంది ఇక్కడ. మాటలు వస్తున్నాయో రావట్లేదో అర్థం కావట్లేదు, రికార్డ్ అవుతున్నాయో లేదో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫుల్ మ్యూజిక్ ఉంది ఇక్కడ. కనిపించింది బాబీ బ్రౌన్. సో ఫస్ట్ ఆ అమ్మాయిని అడుగుతున్నాను ఏమన్నా స్టిల్ ఆఫర్స్ ఉన్నాయా అని. ఆన్లైన్లో తీసేసారని తెలుసు, కాకపోతే కొన్నిసార్లు ఇన్ స్టోర్లో పెడతారు కదా, అందుకని అడిగాను. అడిగితే లేదని చెప్పింది. ఆ పక్కన ఒక చిన్న టవర్ లాగా ఉంది కదా, అక్కడ ఉన్న ఐటమ్స్ మాత్రమే ఆఫర్లో ఉన్నాయి. నిన్నున్న ఓవరాల్ 30% ఆఫ్ అవన్నీ తీసేశారు అని చెప్పింది. ఇంకోటి ఏంటంటే సెన్సిటివ్ స్కిన్కి బాగుంటుందా అని అడిగాను. ఎందుకంటే మనం అడిగి కనుక్కోవాలి కదా అక్కడ ఉన్న వాళ్ళ ద్వారా. రివ్యూస్ చదివిన దానికన్నా బాగుంటుందని చెప్పింది. సో నేను ఫౌండేషన్ ట్రై చేస్తాను అంటే ఫస్ట్ చేతి మీద వేసి ట్రై చేసింది 3 షేడ్స్. సో ఒకటి బాగానే ఉన్నట్టు అనిపించింది. సో అది తర్వాత ఫేస్కి అప్లై చేసింది. పర్ఫెక్ట్ మ్యాచ్ కాదో చూడటానికి. సో చేతి మీద అయిపోయాక మనకి మ్యాచింగ్ షేడ్ ఉంది కదా, అది ఫేస్కి అప్లై చేస్తానంది. దానికోసం ఉన్న మేకప్ని తీసేయమంది. ఎప్పుడైనా కానీ మన మేకప్ లేకుండా చూస్తారనమాట మనకి షేడ్ మ్యాచ్ చేసేటప్పుడు. అప్పుడే వాళ్ళకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది మ్యాచ్ అయిందా లేదా అని. యా 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 షూర్. వెరీ ద బెట్.
నా ఉన్న మేకప్ని తీసేస్తున్నాను. సో సేమ్ షేడ్ ఇక్కడ నా ఫేస్ మీద ట్రై చేస్తే నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించలేదు. కొంచెం బాగా బ్రౌనిష్గా అనిపిస్తుంది. నేను అంతకుముందు ఆన్లైన్లో మేసిస్ వెబ్సైట్ ఉంటుంది కదా, అక్కడ ట్రై చేశాను. ఫైండ్ మై షేడ్ అని మనం ప్రజెంట్ వాడుతున్న బ్రాండ్ షేడ్ ఇస్తే దానికి ఈక్వాలెంట్ షేడ్ ఈ బ్రాండ్లో చూపిస్తుంది. ఎస్టీ లాడర్ అయినా బాబీ బ్రౌన్లో అయినా. సో నేను అది ఫోన్లో చూపించాను అనమాట. ఆన్లైన్లో ట్రై చేస్తే ఈ షేడ్ వచ్చింది అని. సో చూపిస్తే నెక్స్ట్ ఆ షేడ్ కూడా తీసుకొచ్చింది ట్రై చేయడానికి. ఐ థింక్ ఐ టుక్ ద పిక్చర్స్. నాకు ఆన్లైన్లో గోల్డెన్ కలర్ అని వచ్చింది షేడ్. నేను అదే అడుగుతున్నాను తన్ని. తను ట్రై చేసింది కూడా గోల్డెన్ కలర్ షేడేనా అని. తను న్యూట్రల్ గోల్డెన్ కలర్స్ ట్రై చేసిందంట. సో కొంచెం ఆల్మోస్ట్ సేమ్, బట్ అది కూడా తీసుకొస్తాను, గోల్డెన్ షేడ్ కూడా నువ్వు ట్రై చేయొచ్చు అని చెప్పి వెళ్ళిందనమాట తీసుకురావడానికి. ఇక్కడ అప్లై చేసింది. కొంచెం బ్రౌనిష్గా అనిపిస్తుందా? Did you want to remove again or go on the other side? Yeah, maybe I can try other side. సో అదర్ సైడ్ ట్రై చేస్తున్నా అనమాట గోల్డెన్ షేడ్. సో దట్ మనకు తెలుస్తుంది కంపారిజను, ఇటువైపు ఒక షేడు అటువైపు ఒక షేడు. సో రెండు కంపేర్ చేస్తే ఏది పర్ఫెక్ట్గా ఉందో. I feel this is more brownish. నా ఆన్లైన్ షేడ్ రెండో వైపు ట్రై చేశాను. రెండు కంపారిజన్ చేస్తే ఆన్లైన్ షేడే కొంచెం పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపిస్తుంది. సో అది బాగుందని చెప్పాను. నేను ఆన్లైన్లో ఇంకోటి కూడా చూశాను, ఐ కలర్ కరెక్టర్ అని చూశాను. అది డార్క్ సర్కిల్స్ని తగ్గిస్తుందట. సో దాని గురించి అడిగితే అది ఇక్కడ లేదు, నాట్ స్ట్రామ్లో ఉంటుందని చెప్పింది. నాట్ స్ట్రాము వేరే స్టోర్ అనమాట, అదే మాల్లో ఉంది, అక్కడ ట్రై చెయ్యి అని చెప్పింది. కానీ నేను వెళ్ళలేదు. క్రీమ్ బేస్ ఎస్టీ లాడర్ కూడా ట్రై చేద్దాము, అది ఎలా ఉంటుందో. నేను ఈ రెండు అనుకున్నాను, బాబీ బ్రౌన్ ఫౌండేషను, ఎస్టీ లాడర్ ఫౌండేషను. అది కూడా ట్రై చేద్దాము. ఇది ఎస్టీ లాడరు. Hi. Can you find a shade for my skin tone in this? Yeah, it's a full coverage, right? Is it good for sensitive skin? It is. ఎస్టీ లాడర్ బ్యూటీ ఎక్స్పర్ట్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంది, చాలా బాగా మాట్లాడుతుంది అనమాట. తన అడిగింది నువ్వే బ్రాండ్ వాడతావు, ఎలా ఉంది అని ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటుంది అనమాట. ఐ లైక్ టు బి ఎగ్జాక్ట్ స్కిన్ టోన్ and I want something to cover my freckles and dark spots. I'll do just the next shade a little bit darker. I feel like this one might be a little too light. ఫస్ట్ ఒక షేడ్ ట్రై చేసింది, మరి లైట్గా అనిపిస్తుంది నా స్కిన్కి, తెల్లగా ఉంది. సో కొంచెం డార్కర్ షేడ్ తీసుకొస్తానని చెప్పి వెళ్ళింది. సో తను నెక్స్ట్ షేడ్ తీసుకొచ్చి అప్లై చేసింది, అది నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది. తనతో కూడా చెప్పాను ఆన్లైన్లో పలానా షేడ్ వచ్చిందని, అది మరీ ఎల్లోయిష్గా ఉంటుంది, ఇది బాగా పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పింది. సరే అప్లై చేశాక నాకు ఇదే బాగుంది అనిపించింది. సో శాంపిల్స్ కూడా ఇస్తానంది, నాకు సెన్సిటివ్ స్కిన్ అంటే. So at least you have enough to try on. And I have the number right there for you. The 4 and 3. Yeah, thank you so much. Yeah. You too.
సో శాంపుల్ ఇచ్చింది ట్రై చేయమని. అంటే నాకు ఇరిటేషన్ వస్తుంది, నాకు వెంటనే ఎఫెక్ట్ చూపించదని చెప్పి శాంపుల్ ఇచ్చింది ట్రై చేయమని. సో ఇంటి దగ్గర ట్రై చేసి నా స్కిన్కి ఏం ఇరిటేషన్ లేకపోతే కొనుక్కోవచ్చు. సాడ్ థింగ్ ఏంటంటే డీల్స్ అన్నీ అయిపోయినాయి, నిన్నటితో ఎండ్. నేను అదే చూశాను ఆన్లైన్లో, నిన్న 20% ఆఫ్ 30% ఆఫ్ ఉంది, అవేం లేవు ఇప్పుడు. ఇటువైపు ఏమో బాబీ బ్రౌన్, ఇటువైపు ఏమో ఎస్టీ ల్యాడరు. బాబీ బ్రౌన్ కూడా శాంపుల్ అడుగుదాము, ఇక్కడే ఉంది. శాంపుల్ తీసుకొని 1 డే అప్లై చేసుకొని ఆర్డర్ చేయొచ్చు కదా. You got the golden color as well, right? Okay, thank you so much. బాబీ బ్రౌన్ కూడా ఇచ్చింది 2 శాంపుల్స్. ఇట్లా స్మాల్ శాంపుల్ ఇచ్చారు. ఇదేమో ఒకటి గోల్డెను, ఇంకొకటేమో న్యాచురల్ గోల్డెను, బోత్ షేడ్స్ ఇచ్చింది. ఇంటి దగ్గర ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ బాగానే ఫ్రెండ్లీగా ఉంటారు మేకప్ ఆర్టిస్టులు, వాళ్ళే హైఫైగా ఉంటారు చూడటానికి. నేను ఫస్ట్లో కదిలిచ్చేదాన్ని కాదు, మనకెందుకులే అని, కానీ బాగా ఫ్రెండ్లీగా ఉంటారు, హెల్ప్ చేస్తారు మనకు షేడ్ అది ఏం కావాలన్నా. ఇవన్నీ వెడ్డింగ్ గౌన్లు లాగా ఉన్నాయి. ఏమో చూడు ఎన్ని గౌన్లు సెలెక్ట్ చేసుకున్నా. ఇది ఎంత? $106. ఒరిజినల్గా 178, 106కి వస్తుంది. క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంది. అది డ్రెస్ $106 వర్త్ అంటారు. ఆ డ్రెస్ శాటిన్ లాగా ఉంది క్లాత్. ఇవన్నీ బ్యాగ్స్. కోచ్ బ్యాగ్స్ 50% ఆఫ్ అంట. అసలు కాస్ట్ ఎక్కడ ఉందో. ఎంత? 196, ఎంత? 996. నాకు కనపట్లా సరిగ్గా. $395, 50% ఆఫ్ కాబట్టి 170కి వస్తుంది ఆ బ్యాగ్. కోచ్ న్యూయార్క్ భలే ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి. ఎంత? $32 అంట. పర్లేదు. మరి ఒకసారి పెట్టుకోంలోనే పోయే వాటిలా లేవు. అంటే బ్రాండెడ్ DKNY 25% ఆఫ్ అంట. బాగున్నాయి, భలే ఉన్నాయి. ఇది ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? బాగున్నాయి అంటారా? నాకైతే బాగానే అనిపిస్తున్నాయి, బాగా మెరుస్తా. ఎంత కాస్ట్? 42, 25% ఆఫ్ కాబట్టి 42, 30కి వస్తాయి అనుకుంటా. 30కో 35కో. బాగుంది ఫ్రెండ్స్, నాకు నచ్చింది ఇది. అయితే ఐ డోంట్ నో 35 అంత వర్తా అని. ఈ DKNY బాగానే ఉన్నట్టుంది బ్రాండ్. ఈ రెండు నచ్చినాయి నాకు బాగా.
ఇది 38 ఉన్నట్టుందా. బాగున్నాయి ఇక్కడ, ఫ్యాన్సీగా ఉన్నాయి ఈ బ్రాండ్లో. ఇవన్నీ ఇక్కడ పెట్టారు చైన్స్. 17.99 అంట. ఇది ఏదైనా 17.99. ఇవన్నీ ముత్యాలవి. ఇవి బ్రేస్లెట్స్ చూడండి ఎలా ఉన్నాయో. అన్నా క్లైన్ మంచి బ్రాండ్. ఇవన్నీ వాచెస్ అన్నా క్లైనే. చూడండి ఎంత ఫ్యాన్సీగా ఉందో, భలే ఉంది కదా. సింపుల్గాను ఫ్యాన్సీగా ఉంది. ఎంత కాస్ట్? $35% ఆఫ్ అంట. మరి ఒరిజినల్ కాస్ట్ ఎంత? బార్ కోడ్ ఉంది, మనకు తెలీదు. భలే ఉంది ఇది. ఈ మధ్య నాకన్నీ ఎందుకు గోల్డ్ కలర్స్ నచ్చుతున్నాయి. డైమండ్ కూడా ఎంత మెరవేమో, అంత క్యూట్ ఉన్నాయి. గివించి అంట. $48, 25% ఆఫ్. అన్నీ 40స్లోనే ఉన్నాయి. 42, 25% ఆఫ్. బ్రాండెడ్ కాబట్టి ఎక్కువ అన్నమాట కాస్ట్. ఇవే నాన్ బ్రాండెడ్ కూడా ఉంటాయి. పైకి వెళ్ళి చూద్దాం ఏమున్నాయో. భలే ఉంది కోట్. $24. డ్రెస్సెస్ చూద్దాం ఏమన్నా క్లియరెన్స్లో. క్లియరెన్స్ కాకపోయినా ఆఫ్లో ఉంటాయి కదా, 25 to 50%. ఏం బాగాలేదు. పెద్ద టాప్స్ తీసుకోదలుచుకోలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంతకుముందల్లా తెక్కునేదాన్ని టాప్స్. నా దగ్గర చాలా ఉన్నాయి టాప్స్ కలెక్షన్. టాప్స్, జీన్స్ పిచ్చి కొనేదాన్ని, చాలా ఉన్నాయి. అందుకని ఈ ఇయరే ఇంకా టాప్స్ నచ్చినా కొనకూడదని డిసైడ్ అయ్యా. డ్రెస్సెస్ తీసుకుందామని అనుకుంటున్నాను. అందుకే డ్రెస్సెస్లోనే చూస్తున్నాను. బట్ చూడంలోనే టాప్స్ వైపే వెళ్తుంది కన్ను. ఎటుంది? కిందకి దిగేది అటువైపు ఉన్నట్టుంది. భలే మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ బ్యూటీ అన్నమాట. వాచెస్ కూడా కొంటాను కానీ పెట్టుకోను, అదే ప్రాబ్లం. కొన్నప్పుడు ఉన్నంత ఎక్సైట్మెంట్ పెట్టుకునేటప్పుడు ఉండదు, కొనటం వరకే. అందుకే చూసినా నేను కొనట్లేదు. దానికి బదులు రాస్, బర్లింగ్టన్లో ప్రిఫర్ చేస్తాను. కొన్నా అక్కడ కొంచెం డిస్కౌంట్లో వస్తాయి కదా, కాస్ట్ తక్కువ ఉంటాయి. పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఇట్స్ వర్త్ అనిపిస్తుంది. జనాలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారో. చెప్పుల షూస్ దగ్గర ఎంతమంది ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు. డెఫినెట్గా నిన్న వస్తే బాగుండేది, ఎందుకంటే నిన్న బాబీ బ్రౌన్ వాటి మీద 30% ఆఫ్ ఉంది మేసిస్లో.
ఈ ఎస్టీ ల్యాడర్ మీద 20% ఆఫ్ ఉంది. బ్లాక్ ఫ్రైడే డీల్స్ అవన్నీ మిస్ అయ్యాము.